అహ్మదాబాద్లో హై టెన్షన్గా ఉంది ఇప్పుడు సిట్యుయేషన్. 10వ తరగతి విద్యార్థిపై హత్య చేసిన ఒక సంఘటనకు సంబంధించి ఇప్పుడు తీవ్ర నిరసనలు అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. చిన్న గొడవకు ఒక సీనియర్ను ఒక కత్తితో పొడిచి చంపాడు ఒక జూనియర్ స్టూడెంట్. సెవెంత్ డే హైయర్ స్కూల్కి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు 8వ తరగతి చదువుతున్న విద్యార్థిగా తెలుస్తుంది. ఫ్రెండ్తో ఫోన్ చాటింగ్లో నేరాన్ని కూడా ఒప్పుకున్న బాలుడు. ఆ బాలుడు ఒప్పుకున్న తర్వాత ఆ స్కూల్ ఎదుటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజలు గుమిగూడారు. పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం అనేది నడుస్తుంది. దుకాణాలు, అక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కానీ దుకాణాలు వీటన్నిటిని కూడా మూసేసి బంద్ను కూడా పాటించేశారు. దీనికి సంబంధించి ఎస్డిబి స్కూల్ ముందు పోలీసు బందోబస్తు ప్రస్తుతానికి ఈ మాబ్ ఈ ప్రజలని వీళ్ళందరినీ చెదరగొట్టడానికి ఎస్డిబి స్కూల్కి ముందు పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. జూనెల్ చట్టం కింద ప్రస్తుతానికి ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన అహ్మదాబాద్, గుజరాత్కి సంబంధించిన అహ్మదాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని 8వ తరగతి విద్యార్థి అతను కత్తితో పొడిచి స్కూల్ ఎదుటే, స్కూల్ గేట్ దగ్గర చంపినట్టు తెలుస్తుంది. మరి ఒక్కసారి దీనికి సంబంధించి విజువల్స్ కూడా ఒక్కసారి చూద్దాం. అసలు చూడండి, ఏబీవీపీకి సంబంధించిన మెంబర్స్, దాంతోపాటు పేరెంట్స్, అలాగే స్థానికులు వీళ్ళందరూ కూడా స్కూల్ ముందుకు వచ్చి స్కూల్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేశారు. అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు కొట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన దానికి స్కూలే బాధ్యులు, స్కూల్ మేనేజ్మెంటే బాధ్యులుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అన్య మతస్థులకు సంబంధించిన 2 విద్యార్థుల మధ్యలో జరిగిన ఈ గొడవ మరి అది ఇంకేదన్నా కులానికి మతానికి సంబంధించిన ఏదైనా వివాదం చెలరేగకుండా ఉండడానికి ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రఫుల్ బాయ్ కూడా ఆయన సంతాపం తెలియజేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ కేసును కూడా రిజిస్టర్ చేసి వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికైతే పోలీసులు అలాగే పేరెంట్స్, ఈ ఏబీవీపీకి సంబంధించిన ఈ మెంబర్స్ వీళ్ళందరూ చేసే ఆరోపణలు ఏంటంటే 10 రోజుల క్రితమే 2 అబ్బాయిలకు గొడవ జరిగినప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంటు దీన్ని కరెక్ట్గా మీడియేట్ చేయలేదు, సరిగ్గా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుంటే ఈ సంఘటన చోటు చేసుకునేది కాదని చెప్పి వాళ్ళు ఒక పక్కన ఆరోపిస్తున్నారు. అలాగే 12 గంటలు, సంఘటన జరిగిన 12 గంటల తర్వాత కూడా ఫోరెన్సిక్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు రాలేదు. పోలీసులు కూడా దీంట్లో వాళ్ళు డిలే చేశారు. సాక్ష్యాధారాలు ఏదైతే తీసుకోవాల్సిన సేకరించాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో కూడా డిలే అనేది జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఏబీవీపీ సంబంధించిన మెంబర్స్, అలాగే పేరెంట్స్, అలాగే స్థానికులు వీళ్ళందరూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే అంబులెన్స్ కూడా హాస్పిటల్కి చేరుకోవడానికి కూడా ఒక 30 నిమిషాలు అయింది. ఆ పిల్లవాడిని, ఆ 10వ తరగతి చదువుతున్న పిల్లవాడిని, 8వ తరగతి చదువుతున్న పిల్లవాడు, ఇద్దరికి ఒక వాగ్వాదం జరిగింది. స్కూల్ గేట్ దగ్గరే వాగ్వాదం జరిగిన తర్వాత ఆ 10వ తరగతి విద్యార్థిని, 8వ తరగతి విద్యార్థి తన బ్యాగ్లోంచి ఒక కత్తి తీసి కడుపులో పొడి చేసిన వెంటనే ఆ 10వ తరగతి విద్యార్థి కొంచెం దాన్ని సర్దిపుచ్చుకొని వెనకకి స్కూల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే కుప్పకూలి పడిపోయి చనిపోయినట్టు తెలుస్తుంది. సో 10 రోజుల కింద వీళ్ళిద్దరికి గొడవైనా స్కూలు దీన్ని మీడియేట్ చేయలేదు. వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళిద్దరికి మాట్లాడి ఉండుంటే బాగుండని చెప్పేసి స్కూల్ యాజమాన్యం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ లోకల్స్ చాలా విరుచుకుపడుతున్నారు. పోలీసులు దీనికి సంబంధించి ప్రస్తుతానికి కట్టుదిట్టమైన, అలాగే ఒక ఫ్రెండ్కి కూడా ఆయన మెసేజ్, ఒక సోషల్ మీడియా మాధ్యమంలో మెసేజ్ పెట్టాడు. ఏమని అంటే చాలా క్లియర్గా నేను చంపేసిన అని చెప్పేసి, వాడిని నేను చంపేసిన అని చెప్పేసి ఆ కన్ఫర్మేషన్, అంటే ఆయన ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది ఆ విద్యార్థి. సో ప్రస్తుతానికి తన ఫ్రెండ్కి ఏదైతే చాట్లో పంపించాడో దానికి సంబంధించిన విజువల్ ఉంది, అది చూద్దాం ఒకసారి. కౌన్సే స్టూडेंट में है, स्टैंडर्ड में है అంటే अरे मेरे को महावीर ने बोला कि आज स्कूल में आया सच हुआ, ऐसा कुछ हुआ, నాకు స్కూల్లో ఇవాళ ఇలాంటిది ఒకటి జరిగిందని చెప్పేసి నాకు తెలిసిందని చెప్తే అవును కరెక్టే, నేనే వాడిని చంపేశానని చెప్పేసి ఈ విద్యార్థి కూడా ఒప్పుకున్నట్టు కూడా ఆ సోషల్ మీడియా మాధ్యమంలో ఆ చాట్ ఏదైతే ఉందో ఆ చాట్ని కూడా పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతానికి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అది చూపించబడుతుంది. సో ప్రస్తుతానికి అహ్మదాబాద్, గుజరాత్కి సంబంధించిన అహ్మదాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చాలా, ఒక్కసారి ఆ నిరసనకు సంబంధించిన విజువల్స్ కూడా ఒక్కసారి చూద్దాం. ఎంతమంది గుమిగూడారో చూడండి. అసలు అంతమంది వచ్చి ఆ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ సరైన డెసిషన్ తీసుకోలేదు, వాళ్ళకి మీడియేట్ చేయలేదు. ఒక్కసారి చూడండి.
10వ తరగతి విద్యార్థి ఆ 8వ తరగతి విద్యార్థికి 10 రోజుల క్రితమే గొడవ అయినప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళిద్దరికి సద్దుమణిగేలాగా ఒక కౌన్సిలింగ్ ఇప్పించి మీడియేట్ చేసి ఉంటే బాగుండేది. లేకపోతే ఆ 8వ తరగతి విద్యార్థి ఆల్రెడీ తన బ్యాగ్లో ఒక కత్తి, ఒక షార్ప్ వెపన్ ఒకటి తెచ్చుకున్నాడు అంటే ఆల్రెడీ ఈ క్రైమ్కి ముందే తను ఆలోచించాడు. ఇలాంటిది ఏదో చేద్దామన్న ఉద్దేశంతోనే అది క్యారీ చేసినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ ప్రాపర్గా మేనేజ్మెంట్ దీనికి సంబంధించి మీడియేషన్ చేయకపోవడం, అలాగే ఆ సంఘటన జరిగిన తర్వాత అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఒక ½ అవర్ కంటే ఎక్కువ టైం పట్టడం, అది కూడా ఒక రకంగా నెగిటివ్ అని చెప్పాలి. సో ప్రస్తుతానికైతే అక్కడ స్థానికులు కానీ పేరెంట్స్, అలాగే ఏబీవీపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అక్కడ గుమ్మిగూడారు. స్కూల్ మేనేజ్మెంట్ది తప్పు ఉంది, పోలీసులది తప్పు ఉంది అని చెప్పేసి. 10వ తరగతి పిల్లాడు, 8వ తరగతి పిల్లాడు, అసలు వాళ్ళకు కత్తులతోని ఏంటి పని, పొడుచుకునే అంతగా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? అసలు స్కూల్కి వచ్చే విద్యార్థి దగ్గర ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే కత్తులు కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి అసలు ఆస్కారం ఎలా ఉంది? ఎందుకు చెక్ చేయట్లేదు? వాళ్ళ బ్యాగ్స్ని ఎందుకు చూడలేదు? వీళ్ళు సెక్యూరిటీ ఎందుకు చూడలేదు? ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే దానికి కారణాలు ఏంటి? సోషల్ మీడియా మాధ్యమంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువ శాతం ఫోన్స్కి కనెక్టెడ్ ఉంటున్నారు పిల్లలు. మరి అంత చిన్న వయసులోనే వాళ్ళు పర్సనల్గా ఈగోకి తీసుకొని ఒకరినొకరు పొడుచుకునే అంత అవసరం ఏమొచ్చి ఉండొచ్చు? కింద మీరు కమెంట్ రూపంలో తెలియపరచండి. అసలు స్కూల్ విద్యార్థులకు ఫోన్స్ కానీ ఇలాంటివన్నీ ఏమన్నా అలో చేయొచ్చా, చేయకూడదా? ఇలాంటి దాని గురించి మీరేమనుకుంటున్నారు కింద? ప్రస్తుతానికైతే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక 10వ తరగతి విద్యార్థి, అలాగే ఒక 8వ తరగతి విద్యార్థి, ఇద్దరు అన్యమతస్థులకు సంబంధించిన వాళ్ళు. ఇద్దరి మధ్యలో చిన్న వాగ్వాదం అయిన తర్వాత ప్రస్తుతానికైతే ఆ 8వ తరగతి విద్యార్థి ఆ 10వ తరగతి విద్యార్థిని చంపేశాడు. స్కూల్ ఆవరణలోనే ఒక చిన్న డిస్కషన్ అయింది, కొంచెం ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత తన బ్యాగ్లోంచి ఒక కత్తిని తీసేసి ఆ 10వ తరగతి స్టూడెంట్ని చంపేసినట్టు మనకు తెలుస్తుంది. టైంకి పోలీసులు స్పందించలేదు, అలాగే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కూడా 10 రోజుల కింద ఎప్పుడైతే గొడవైందో అప్పుడే వీరిద్దరికి కౌన్సిలింగ్ నుంచి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. విజువల్స్లో చూడండి ఎంతమంది గుమిగూడారు. ఒక 500, 1000కి పైగా విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలాగే ఏబీవీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఆ స్కూల్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. पोखरा पुलिस स्टेशन में 2 दिन पहले जो एक यहाँ का स्टूडेंट का उसकी हत्या का बनाव बना था, उसकी तकीदारी के लिए आज सुबह से यहाँ पे बंदोबस्त रखा हुआ था. कुछ पॉलिटिकल संगठन के कार्यकर्ता द्वारा एनएसयूआई के यहाँ पे विरोध करने आए थे, उनको यहाँ से डिटेन करके पुलिस स्टेशन ले गए हैं. अभी डिटेन करने की कार्यवाही चालू है. कम से कम 40 से 50 स्टूडेंट को यहाँ पे डिटेन करवाया जाएगा और यहाँ पे पूरा पुलिस बंदोबस्त रखा हुआ है और यहाँ भी शांति का माहौल है.